మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంని పార్టీని విమర్శించలేదన్నారు. తన తపనంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటున్నారు. పదవి ఇవ్వకపోయినా మునుగోడుకి మాత్రం నిధులు ఇవ్వాలంటూ కోరారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో పనులకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. 100 సార్లు తిరిగినా బిల్లులు మంజూరు చేయడం లేదు. మంత్రిని అడిగితే సీఎం చేతిలోనే ఉందంటున్నారని, పదవులు నిధులు అన్నీ మీకేనా అని సీఎంను అడిగానంటున్నారు రాజగోపాల్. అంతేగాని పార్టీని సీఎంని నేను విమర్శించలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నా కోరిక అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే ఆయన కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేడు, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోవాలి. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది.